హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిఏటి సైకో ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాటరీ టెస్ట్ సెకండ్ బ్యాటరీలో టేబుల్ టెస్ట్ అనే కాన్సెప్ట్ మీద మనం ఈరోజు ప్రాక్టీస్ సెట్ 1లో కొన్ని న్యూ మోడల్ క్వశ్చన్స్ని ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనే విషయం గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో లాస్ట్ టైం కూడా నేను టేబుల్ టెస్ట్ గురించి సపరేట్గా కొన్ని వీడియోస్ చేశాను. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు కొన్ని క్వశ్చన్స్ నాకు సెండ్ చేస్తున్నారు. అవన్నీ నేను సేవ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అంటే ఒక 20-30 క్వశ్చన్స్ అవ్వగానే అవన్నింటినీ కూడా ఎవరికైతే పిల్లలకి ఇబ్బందిగా ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కాస్త నాకు సెండ్ చేస్తారు కాబట్టి వాటిని కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం, ఓకేనా? సో వాటితో పాటు కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనే ప్రాక్టీస్ సెట్ కూడా మనం చేసుకుంటూ వెళ్దాం. పాత పిల్లలకి కాస్త అవగాహన ఉంది, నా క్లాసెస్ విన్నారు కాబట్టి వాళ్ళు చక్కగా ఆన్సర్ చేయగలరు. కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా పాత వీడియోస్ సైకో క్లాసెస్ అన్నీ కూడా క్లియర్గా షార్ట్ కట్స్తో చాలా వరకు చెప్పాను. పిల్లలందరూ కూడా మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు. అవి ఒకసారి చూడండి. అవి చూస్తే ఇప్పుడు మనం ఈ విధంగానే చాలా ప్రాక్టీస్ సెట్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈరోజు స్టార్టింగ్గా నేను టేబుల్ టెస్ట్ గురించి మాట్లాడబోతున్నాను. ఇంకా కొన్ని టెస్టులు ఇలాగే చాలా వరకు తీసుకొస్తాను. హై లెవెల్ క్వశ్చన్స్, ట్రిక్కీగా, ఇబ్బందిగా, టఫ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనం ప్రతి బ్యాటరీలో క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వెళ్దాం. అన్ని సమయానుకూలంగా ప్రతిదీ నేర్చుకుంటూ కంపల్సరీగా ఈ ఛానల్ నుంచి నేనైతే ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. సో ఈరోజు టేబుల్ టెస్ట్లో ఒక 3 సెట్లు మనం ప్రాక్టీస్ చేద్దాం. దీంట్లో ఈజీ, మోడరేట్, హై లెవెల్ క్వశ్చన్స్ అన్నింటినీ ఫ్రేమ్ చేశాను. ప్రతి క్వశ్చన్ కూడా పాస్ చేసుకొని ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నారు ఏందనే విషయాన్ని చూడండి, ఓకేనా? సో అన్ని క్వశ్చన్లు కష్టంగా ఉండవు, ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో మనం 5 నిమిషాల్లో 10 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. ఎక్కడో ఒక 2-3 కష్టంగా ఉంటాయి, వాటిని కూడా డే బై డే ఈజీగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో డోంట్ వరీ. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వెళ్దాం. ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. అందరూ కూడా జాగ్రత్తగా వీడియోని చూడండి. సో టేబుల్ టెస్ట్లో ఇది ప్రాక్టీస్ సెట్ 1 అనమాట. సో ఇలా మీకు ప్రతిదీ కూడా ఆ టెస్ట్ పేరుతో ప్రాక్టీస్ సెట్లు వస్తూ ఉంటాయి, వాటిని ఫాలో అప్ అవుతూ ఉండండి. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1 సాల్వ్ చేద్దాం, ఓకేనా? జాగ్రత్తగా చూడండి. వీటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఆల్రెడీ పాత టేబుల్ టెస్ట్ వీడియోలో క్లియర్గా చేశాను. సో ఎవరైతే టేబుల్ టెస్ట్ గురించి వినలేదో, మినిమం రూల్స్ తెలియవో అక్కడికి వెళ్ళి మీరు చూడండి. ఎందుకంటే ఇక్కడ ఈ వార్డులు ఎందుకు వాడుతున్నాడు, ఈ టెర్మినాలజీ మీద మీకు ఐడియా ఉండాలి. సో వాచ్ క్లాక్ టెస్ట్, ఈ టెస్ట్ కంపల్సరీగా ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లో ఉన్న ఈ 2 బ్యాటరీల మీద టెర్మినాలజీ ఐడియా ఉండాలి, ఓకేనా? ఆ టెర్మినాలజీ ఐడియా లేకపోతే మీరు క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయలేరు. సో ఈరోజు చూద్దాం, మీకు అర్థమైద్ది ఎటువంటి టెర్మినాలజీ వాడుతున్నాడు ఏందన్న క్వశ్చన్ జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇలా మీకు టేబుల్ ఇస్తాడు. ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్స్. దీన్ని ఆల్ఫాబెట్స్ టేబుల్ టెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఇక్కడ న్యూమరికల్స్ నెంబర్స్ వాల్యూ ఇస్తాడు. సో ఎక్కువగా మనకి లెటర్సే ఇస్తుంటాడు. మనం 2 సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో 10 క్వశ్చన్లు ఉంటాయి, మనం 5 నిమిషాల్లో సాల్వ్ చేయాలి. ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇవి మీరు అర్థం చేసుకొని ముందు నుంచి సాల్వ్ చేయాలా, వెనక నుంచి చేయాలా, ఏ పదాలు పట్టుకోవాలి అన్న విషయాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే సాల్వింగ్ మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లెటర్ అపీరింగ్ బిట్వీన్ డి అండ్ బి ఇన్ రో 1 అన్నాడు. ఇదిగోండి రో 1 అంటే ఇది, ఓకేనా? రో 1లో మనకి డి ఉంది, ఇక్కడ బి ఉంది. సో మధ్యలో వచ్చింది ఏంటి, ఓకేనా? బిట్వీన్ అన్నాడు అంటే రెండింటి మధ్య ఉన్న లెటర్ ఏంటి అన్నాడు. సో మనకి ఆన్సర్ ఏమవ్వాలి, ఆన్సర్ ఏ. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఏ అనమాట. తర్వాత క్వశ్చన్, రెండో క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ రో 3, ఓకేనా, నేమ్ ద లెటర్ దట్ ఈస్ ద థర్డ్ లెటర్ టు ద రైట్ ఆఫ్ ది ఫస్ట్ లెటర్ విచ్ ఈస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది సి. ఇదిగోండి ఇలాంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఓకేనా? అసలు ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం ముందు ఏం పెట్టుకోవాలి, ఇదిగోండి వాడు ఏమన్నాడు, రో 3 అన్నాడు. సో రో 3కి వెళ్దాం. ఇదిగోండి రో 3, దాంట్లో డిఏ, డిసిఏ, ఈబి ఉంది, ఓకే. ఫైండ్ ద ఫస్ట్ లెటర్. ఏమన్నాడు, నేమ్ ద లెటర్ దట్ ఈస్ ఇన్ ద థర్డ్ లెటర్ టు ద రైట్ ఆఫ్ ది ఫస్ట్ లెటర్. మీరు చాలామంది ఈ థర్డ్ లెటర్కి వెళ్తారు, ఈ రైట్కి వెళ్తారు. వాడు ఎప్పుడైతే రో చెప్పాడో వాడు ఫస్ట్ చెప్పే ఫస్ట్ లెటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదిగోండి ఫస్ట్ లెటర్ దగ్గరికి వెళ్ళాలి, డి, ఓకేనా? ఇప్పుడేమన్నాడు, థర్డ్ లెటర్ టు ద రైట్ అన్నాడు, ఓకేనా? వాడు ఏమన్నాడు, ఫస్ట్
ఫస్ట్ లెటర్ విచ్ ఈస్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు. ఇది పట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ సి ఉంది. సికి ఫస్ట్ లెఫ్ట్లో ఎవరున్నారు? డి ఉంది. సో డి దగ్గరికి వచ్చాను. ఆ తర్వాత థర్డ్ లెటర్ టు ద రైట్ అన్నాడు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు కదా, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో నా ఆన్సర్ ఏమవ్వాలి? ఈ అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ ఈ అనమాట. క్లారిటీ వచ్చిందా? మళ్ళా చదువుతున్నాను చూడండి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం పెట్టుకోవాలంటే రో 3 అని పెట్టుకోవాలి. రో 3 దాంట్లో మనకి ఏం చదువుతున్నాడు? నేమ్ ద లెటర్. ఆ లెటర్ నేమ్ ఏంటని అడుగుతున్నాడు. దట్ ఈస్ థర్డ్ లెటర్ టు ద రైట్ ఆఫ్ ది ఫస్ట్ లెటర్. అది మనకి ఇప్పుడు వరకు లొకేషన్ తెలియదు, నావిగేషన్ తెలియాలి. అసలు ఆ రోలో ఏ లెటర్ గురించి మాట్లాడుతున్నాడు? ఫస్ట్ లెటర్. అది ఎలా ఉందంట? లెఫ్ట్ ఆఫ్ ది సి ఉంది. ఇదిగోండి లెఫ్ట్ ఆఫ్ ది సి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు థర్డ్ లెటర్ టు ద రైట్. సో ఇది ఫస్ట్ లెటరు, ఇది సెకండ్ లెటరు, ఇది థర్డ్ లెటర్. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఈ అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ ఈ. ఇదనమాట. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నేను ఎందుకు క్వశ్చన్స్ అలా పెడుతున్నానంటే మీరు ఎడం పక్క క్వశ్చన్ చూస్తూ కుడి పక్క ఆన్సర్ చేయాలి. మీరు అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ కానీ వేరే ప్లాట్ఫామ్స్ కానీ రేపు రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో కూడా క్వశ్చన్ ఎడం పక్క చూడాలి, బొమ్మను ఎడం పక్క చూడాలి, క్వశ్చన్ కుడి పక్క సాల్వ్ చేయాలి. అది చదువుకున్న వైపు చూస్తారు కాబట్టి ఇలాగే మీకు సాల్వ్ చేపిస్తే చక్కగా అర్థమైద్ది. గుర్తుపెట్టుకొని ఆ పదాలను నెమర వేసుకుంటూ అనాలిసిస్ చేయడం అనేది మంచి అలవాటు. చూడండి, నేమ్ ద లెటర్స్ ఇన్ ద కాలమ్ 3. ఓకే, మన క్వశ్చన్ కాలమ్ 3 గురించి మాట్లాడుతున్నాడు. విచ్ హ్యాస్ అపియర్డ్ మోర్ దెన్ వన్స్ అన్నాడు. మోర్ దెన్ వన్స్. ఇదిగోండి ఏ. ఇది ఒకసారి, ఇది ఒకసారి, ఇది ఒకసారి వచ్చింది, కానీ ఏ మాత్రం మోర్ దెన్ వన్స్ వచ్చింది. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఏ అవ్వాలి. సో మూడో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ అన్నమాట. తర్వాత నాలుగో క్వశ్చన్ చేస్తున్నాను. ఇన్ ఏ కాలమ్ 4. ఇన్ ఏ కాలమ్ 4. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది బి విచ్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అగెనెస్ట్ రో 5 అట్ ద బాటమ్ అన్నాడు. విచ్ అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బి గురించి మాట్లాడుతున్నాడు. అవునైనా? ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది బి. ఓకే, ఆ బి ఎలా ఉందంట? అగెనెస్ట్ రో 5 అట్ ద బాటమ్. సో రో 5లో బాటమ్ యాడ్ ఉంది. ఇదిగోండి, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఇదేనా పాయింట్? ఇప్పుడు వాడు ఏమన్నాడు? వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది బి. రో 5లో నాకు బి ఇక్కడ ఉంది. సో బిని లొకేట్ చేశా. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ అన్నాడు. దీనికి ఫస్ట్ లెఫ్ట్ ఏంటి? డి. సో ఆన్సర్ ఏమవ్వాలి? డి అవ్వాలి. డి అన్నమాట. ఓకేనా? ఇక్కడ రో 5 అనే పాయింట్ని మనం పట్టుకోవాలి. రో 5లోకి వెళ్ళు, బాటంలో ఉన్న రో 5లోకి వెళ్ళు, అక్కడ బీని పట్టుకో, దాన్ని ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళు. అంతే. సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి, గట్టివి కూడా వస్తాయి. ఓకేనా? అవి ఇవి రెండు కలిపి ఫ్రేమ్ ఇచ్చేలా పెట్టాను, చూడండి. తర్వాత ఐదో క్వశ్చన్. ఇన్ రో 2 విచ్ లెటర్ హ్యాస్ బీన్ రిపీటెడ్ ట్వైస్. 2 సార్లు వచ్చింది ఏంటి అన్నాడు. రో 5. రో 5 రో 2నా? ఇదిగోండి చూడండి, ఒక్కసారి చదవంగానే గుర్తుపెట్టుకోవాలి. రో 2 అపియర్డ్ రిపీటెడ్ ట్వైస్ అన్నాడు. ఇదిగోండి డి. డి 2 సార్లు వచ్చింది. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? 4వ క్వశ్చన్కి ఆన్సర్, 5వ క్వశ్చన్కి ఆన్సర్ డి. సారీ, ఇక్కడ రాస్తున్నాను. 5వ క్వశ్చన్కి ఆన్సర్ డి. చూడండి, 6th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద లెటర్ బిలో ద థర్డ్ లెటర్ దట్ హ్యాస్ అపియర్డ్ అబోవ్ ద లాస్ట్ లెటర్ ఇన్ ద రో 4 అన్నాడు. ఇదిగోండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏమన్నాడు చూడండి. వాట్ ఈస్ ద లెటర్ బిలో ద థర్డ్ లెటర్ దట్ హ్యాస్ అపియర్డ్ అబోవ్ ద లాస్ట్ లెటర్ ఇన్ ద రో 4 అన్నాడు. ఫస్ట్ లాస్ట్ లెటర్ ఇన్ ద రో 4 అనేది నావిగేషన్ పాయింట్. నాకు అర్థమవుతున్న తప్ప ఇంకోటి ఏమీ లేదు. సో అక్కడికి వెళ్దాం. రో 4 తీసుకున్నాను. రో 4 లాస్ట్ లెటర్ ఏంటి? డి లెటర్ తీసుకున్నాను. చూడండి ఏమన్నాడు? దట్ హ్యాస్ అపియర్డ్ అబోవ్ ద లాస్ట్ లెటర్ అన్నాడు. ఆ లెటరే మళ్ళా ఎక్కడో వచ్చిందంట. ఈ రో 4లో వచ్చిన డి లెటర్ దానిపైన ఎక్కడ వచ్చింది? దట్ హ్యాస్ అపియర్డ్ అబోవ్ అంటే డి లెటర్ పైన మళ్ళీ డి యాడ్ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడేమన్నాడు? ద లెటర్ బిలో ద థర్డ్ లెటర్ అన్నాడు. ఇప్పుడు దీని నుంచి థర్డ్ లెటర్ బిలో. ఓకేనా? ఇది ఫస్ట్ లెటర్,
సెకండ్ లెటర్, థర్డ్ లెటర్. సో ఆన్సర్ ఏమవ్వాలి? బి అవ్వాలి. సో రో 2 కాలం 5లో ఉన్న ఆన్సర్ బి అనేది మన ఆన్సర్ అనమాట. ఓకేనా? పాయింట్ అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఆన్సర్ బి వస్తుంది అనమాట అక్కడ మనకి. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ నుంచి చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒకటి ఫస్ట్, ఇక్కడ నుంచి ఒకటి సెకండ్, ఇక్కడ నుంచి ఒకటి థర్డ్, అది బి అనమాట. సో అపియర్డ్ ఎబో అనే పదం పట్టుకోవాలి మనం అక్కడ. సో ఈ క్వశ్చన్లో మనం పెట్టుకోవాల్సింది ఇదన్నమాట. కాస్త అర్థం కాదు. సో ఎక్కడుందో ఏ లెటర్ గురించి చెప్పాడో అదే పైన ఉంది అనే విషయాన్ని చదువుతున్నాడు. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. 7th క్వశ్చన్. ఇన్ కాలం 5 విచ్ లెటర్ హ్యాస్ నాట్ బీన్ రిపీటెడ్ వర్టికల్లీ అన్నాడు. కాలం 5లోకి వెళ్దాం. కాలం 5లోకి వెళ్ళాను. నాట్ రిపీటెడ్ అన్నాడు. డి రిపీట్ అయింది, కాదు. బి రిపీట్ అయింది, కాదు. ఆన్సర్ ఏమవ్వాలి? ఈ అవ్వాలి. సో 7వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఈ. తర్వాత 8వ క్వశ్చన్. విచ్ లెటర్ హ్యాస్ అపియర్డ్ ట్వైస్ ఇన్ కాలం 1. సో కాలం 1 ఇది. ట్వైస్ వచ్చింది ఏంటి? ఏ. సో ఆన్సర్ ఏ అవ్వాలి. తర్వాత 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ చూసారా? పెద్దగా ఉన్నాయి, జాగ్రత్తగా చేద్దాం. వాట్ ఈస్ ద లెటర్ దట్ ఈస్ లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ ఎబో? ఈ పదం కావాలి. అండ్ ఆన్ ద అప్పర్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ లెటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద రైట్ ఆఫ్ ది లాస్ట్ లెటర్ ఆఫ్ ది కాలం 2. ఫస్ట్ పాయింట్స్గా విడగొట్టుకుంటూ చదువుకుంటూ వద్దాం. ద లాస్ట్ లెటర్ ఆఫ్ ది కాలం 2. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ది కాలం 2. ఇక్కడికి విడగొట్టా. లాస్ట్ లెటర్ ఆఫ్ కాలం 2. జాగ్రత్తగా చూడండి ఎలా సాల్వ్ చేస్తున్నాను. అలా విడగొట్టుకొని చదువుకోకపోతే నీకు క్వశ్చన్ అర్థం కాదు. లాస్ట్ లెటర్ ఆఫ్ కాలం 2 ఇదిగోండి, సి. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? సెకండ్ లెటర్ విచ్ ఈజ్ లొకేటెడ్ టు ద రైట్ అన్నాడు. సో మనం పట్టుకున్న లెటర్కి సెకండ్ రైట్ వెళ్ళాలి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. ఆన్సర్ బి. ఇక్కడ ఆగాం. ఓకే. తర్వాత ఇప్పుడు చూడు, అప్పర్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ లెటర్ అన్నాడు. సెకండ్ లెటర్ అయిపోయింది ఇక్కడతో. ఇప్పుడు అప్పర్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది దట్ లెటర్ ఎగ్జాక్ట్లీ ఎబో అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు బికి ఎగ్జాక్ట్గా ఎవరున్నారు పైన? ఇంకో బి ఉంది, కానీ అప్పర్ లెఫ్ట్ అన్నాడు. ఓకేనా? సో అప్పర్ లెఫ్ట్ అంటే ఇది అవ్వాలి. అవునా కదా? ఇది ఏమో అప్పర్, ఎగ్జాక్ట్గా పైన ఉంది. ఇది అప్పర్ లెఫ్ట్. సో అప్పర్ లెఫ్ట్లో ఎగ్జాక్ట్లీ ఎబో అన్నాడు. ఇదిగోండి, ఎగ్జాక్ట్లీ ఎబో అంటే అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే ఇమీడియట్లీ. మనం పజిల్ సాల్వ్ చేసినప్పుడు ఇమీడియట్లీ అని మనకు తెలిసిద్ది, కానీ వాడు ఎగ్జాక్ట్లీ అని పదం ఇచ్చాడు. ఓకేనా? సో ఎగ్జాక్ట్లీ ఎబో అన్నాడు. సో ఎగ్జాక్ట్లీ ఎబో అంటే బి, అప్పర్ లెఫ్ట్ అన్నాడంటే ఈ. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఈ అవ్వాలి. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఎక్కడుంది? 9వ క్వశ్చన్కి ఆన్సర్ ఈ. ఇది అన్నమాట క్వశ్చన్. ఫస్ట్ కాలం 2లో లాస్ట్ లెటర్కి వెళ్ళాను, అక్కడి నుంచి సెకండ్ లెటర్కి వెళ్ళాను, ఇదిగోండి. అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఎబో వెళ్ళాను, దానికి అప్పర్ లెఫ్ట్ వెళ్ళాను. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఎబో అన్న పదం ఎగ్జాక్ట్గా దాని పైన ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 10వ క్వశ్చన్ చూడండి. ఈ 2 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ అనే పదం వచ్చింది. ఓకేనా? సాల్వ్ చేద్దాం. ఇదిగోండి, లాస్ట్ లెటర్ ఆఫ్ ది కాలం 3. ఇక్కడికి విడగొడుతున్నా, నాకు క్లారిటీ వస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్న విషయం దగ్గర. లాస్ట్ లెటర్ ఆఫ్ ది కాలం 3. ఇదిగోండి డి. ఇక్కడికి వచ్చాను. తర్వాత ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది లాస్ట్ లెటర్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ అంటే ఏమన్నాను? ఇమీడియట్ అన్నా. ఇక్కడికి వద్దాం. ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నాడు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనగానే ఏమొచ్చింది మనకి? ఎగ్జాక్ట్లీ సి వచ్చింది. అవునా కాదా? ఓకే. కాలం 5 అన్నాడా? కాలం 3 తీసుకున్నా, సారీ. అదే మనం జాగ్రత్త చదవాల్సింది. ఇదిగోండి, లాస్ట్ లెటర్ ఆఫ్ ది కాలం 5 అన్నాడు. సో లాస్ట్ లెటర్ ఆఫ్ ది కాలం 5 అంటే ఈ అన్నమాట. నెక్స్ట్ ఏమన్నాడు? ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది లాస్ట్ లెటర్ ఆఫ్ ది కాలం 5 అన్నాడు. ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ అంటే ఇమీడియట్లీ లెఫ్ట్ అంటే బి దగ్గర ఆగాం.
ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, ఎగ్జాక్ట్లీ టు ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది దట్ లెటర్. ఎగ్జాక్ట్లీ రైట్ ఏంటి అన్నాడు దీనికి. ఓకేనా, దీనికి ఎగ్జాక్ట్లీ రైట్ ఏంటి, ఈయేగా. ద లెటర్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ ది బి, నథింగ్ బట్ ఈ. అంటే మనం చివరికి అక్కడికే వచ్చాం, ఈ నుంచి బీకి వెళ్ళాం, బి నుంచి ఈకే వచ్చాం. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఈ అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ ఈ అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా, ఇదనమాట. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఇలా ఏదో ఒక 4-3 క్వశ్చన్స్ హార్డ్గా ఉంటాయి, మిగతావన్నీ పెట్టగలిగేలాగా ఉంటాయి. ఇవి మన స్టార్టింగే, ఇలాంటి ప్రాక్టీస్ సెట్లు మనం నెంబర్ ఆఫ్ తీసుకొస్తూ ఉంటాం కాబట్టి మీకు క్వశ్చన్లు అర్థమవుతూ ఉండిద్ది. ఓకేనా, నేను మల్టిపుల్ క్వశ్చన్ తీసుకొస్తూ ఉంటాను, ఫాలో అప్ అవుతూ ఉండండి. నెక్స్ట్ ఇంకో సెట్ చేద్దాం. ఇదిగోండి సెట్ 2. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారన్నదే విషయం అండి. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టే విషయం మొత్తం ఆధారపడుతూ ఉండిద్ది. ఓకేగా, వెళ్ళిపోతున్నా క్వశ్చన్స్లో డైరెక్ట్గా. జాగ్రత్తగా చూడండి. విచ్ లెటర్ అపియర్స్ లీస్ట్ అలాంగ్ ద డయాగ్నల్ ఆఫ్ రో 1 అన్నాడు. ఇదిగో రో 1 డయాగ్నల్ ఇలా తీసుకోవాలి. లీస్ట్ అన్నాడు, ఇది 2 సార్లు వచ్చింది కాదు, ఇది 2 సార్లు వచ్చింది. సో లీస్ట్ అంటే నా ఆన్సర్ ఏమవ్వాలి, ఏ అవ్వాలి. అవునా కాదా, మనం అలాగే తీసుకోవాల్సింది. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్లు పక్కన రాస్తున్నాను చూడండి. తర్వాత విచ్ లెటర్ ఈజ్ ద సెకండ్ బిలో ద థర్డ్ లెటర్ ఎబో ద లాస్ట్ లెటర్ ఆఫ్ ది ఇన్ రో 5 అన్నాడు. ఓకే, లాస్ట్ లెటర్ ఇన్ రో 5 ఆడ కట్ కొడుతున్నా. లాస్ట్ లెటర్ ఇన్ రో 5 డి. ఓకే, థర్డ్ లెటర్ ఎబో అన్నాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, అంతే కదా వెళ్ళాల్సింది. సో సి, ఇక్కడికి వచ్చాను. తర్వాత సెకండ్ లెటర్ బిలో అన్నాడు, లెటర్ ఈ సెకండ్ బిలో అన్నాడు. ఫస్ట్, సెకండ్ అంటే ఈ అవ్వాలి. ఓకేనా, సో నా ఆన్సర్ ఏమవ్వాలి, రెండో క్వశ్చన్కి నా ఆన్సర్ ఈజ్ ఈ అనమాట. ఓకేనా, తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ లెటర్ ఆఫ్ ది కాలమ్ 2 ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో పట్టుకోండి. లాస్ట్ లెటర్ ఆఫ్ కాలమ్ 2 ఇదిగోండి ఈ. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెటర్ టు ద రైట్ అన్నాడు. ఫస్ట్ రైటు, సెకండ్ రైటు, సి దగ్గర ఆగాను. ఓకే, సెకండ్ లెటర్ ఎబో అన్నాడు. ఫస్ట్ ఎబో, సెకండ్ ఎబో, సి దగ్గర ఆగాను. ఓకేనా, తర్వాత థర్డ్ లెటర్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ అంటే ఈ దగ్గరికి వచ్చి ఆగాను. నెక్స్ట్ ఏమన్నాడు, ఇదిగోండి ఫస్ట్ ఎబో అన్నాడు. ఫస్ట్ ఎబో అంటే ఇది అనమాట, ఆన్సర్ డి. సో నా క్వశ్చన్కి మూడో దానికి ఆన్సర్ డి అనమాట, అది. ఓకేనా, ఇలా వెనకాల నుంచి కొన్ని క్వశ్చన్స్కి, ముందు నుంచి కొన్ని క్వశ్చన్స్కి రావాలి. ఎప్పుడు వెనకాల నుంచి అని కాదు, నావిగేషన్ నీకు క్లియర్గా నోటబుల్ పాయింట్ పట్టుకోవడానికి ఎక్కడ దొరుకుతుంది అన్నది నువ్వు మల్టిపుల్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటే వచ్చింది అనమాట. ఇదిగోండి స్టార్టింగ్ ఫ్రమ్ ద అన్నాడు, అప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళాలి. సో ప్రతి క్వశ్చన్కి వెనకాల నుంచే రావాలి, తెలుగులో ముందు నుంచి, ఇంగ్లీష్లో వెనకాల నుంచి అని కొండ గుర్తులు పెట్టుకుంటే తేడా పడిపోయింది. ఓకేనా, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 4వ స్టార్టింగ్ ఫ్రమ్ ద లోయెస్ట్ ఓకే, క్వశ్చన్ బాగా డిఫరెంట్గా ఇచ్చాడే. స్టార్టింగ్ ఫ్రమ్ ద లోయర్ మోస్ట్ రైట్ కార్నర్ అన్నాడా. ఓకే, చూడండి సాల్వ్ చేద్దాం. ఎన్ని ఇచ్చినా మన కాన్సెప్ట్ తెలుసు కదా, ఆ పద్ధతి ప్రకారం వెళ్దాం. లోయర్ మోస్ట్ రైట్ కార్నర్ అన్నాడు, ఇది అప్పర్ మోస్ట్ రైట్ కార్నరు, ఇది లోయర్ మోస్ట్ రైట్ కార్నరు, ఇది అప్పర్ మోస్ట్ రైట్ కార్నర్, ఇది లోయర్ మోస్ట్ రైట్ కార్నర్. లోయర్ అంటే కింద, మోస్ట్ రైట్ కార్నర్ అన్నాడు. సో డి. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ఈ ప్రొసీడ్ టు ద అప్పర్ రైట్ కార్నర్. ఓకే, అప్పర్ రైట్ కార్నర్కి వెళ్ళాడు. అప్పర్ రైట్ కార్నర్ అంటే ఇదనమాట. ఓకే, తర్వాత దెన్ అప్పర్ లెఫ్ట్ కార్నర్. ఓకే, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాడు, అప్పర్ లెఫ్ట్ కార్నర్. తర్వాత అండ్ ఫైనల్లీ టు ద లోయర్ లెఫ్ట్ కార్నర్. ఇదిగోండి ఇక్కడికి వచ్చాడు, ఇలా వచ్చాడు, లోయర్ లెఫ్ట్ కార్నర్. ఓకేనా, అప్పర్ లెఫ్ట్ కార్నరు, లోయర్ లెఫ్ట్ కార్నర్. ఓకే,
విచ్ లెటర్ వుడ్ అపియర్ లీస్ట్ అన్నాడు. ఇదిగోండి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. టేబుల్ మొత్తం తిప్పిస్తూ ఉంటాడు. ఇలా మీరు పాత్రలో వెళ్ళినప్పుడు ఏది ఎక్కువగా వచ్చింది అన్నాడు. ఓకేనా, ఏది ఎక్కువగా వచ్చింది ఏమన్నాడు క్వశ్చను? ఓకే, లీస్ట్ అన్నాడు. ఏ 2 సార్లు వచ్చింది? కాదు. 3 సార్లు వచ్చింది. బి కూడా ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. కాదు. డి కూడా ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. కాదు. ఈ కూడా ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. కాదు. ఇక ఆన్సర్ ఏమవ్వాలి? సి అవ్వాలి. సో 4th క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటి? సి అన్నమాట. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఓకేనమ్మా. తర్వాత రో 3 అండ్ రో 5 ఆర్ ఇంటర్చేంజ్డ్. ఓకే, 3, 5 ఇంటర్చేంజ్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి, పెన్ను పెన్సిల్ ఏమి ఉండవు, మనసులోనే అనుకోవాలి. విచ్ లెటర్ ఈజ్ సెకండ్ బిలో ద థర్డ్ లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది లెటర్ జస్ట్ అబౌవ్ ద లెటర్ ఏ ఇన్ ద కాలం 4. ఓకే, ఇలా అన్నాడుగా, లెటర్ ఏ ఇన్ ద కాలం 4కి వెళ్దాం. నావిగేషన్ పాయింట్ దొరికింది. ఎక్కడికి వెళ్ళాలో నాకు క్లియర్గా తెలిసింది కదా, కాలం 4లో ఏకి వెళ్ళాలి. ఓకే, కాలం 4లో ఏకి వెళ్తున్నాను. వెళ్ళాను. నెక్స్ట్ లెటర్ జస్ట్ ఎబో అన్నాడు. ఓకే, జస్ట్ ఎబో ఎవరున్నారు? సి ఉంది, అంతేగా. జస్ట్ ఎబో సి ఉంది, తీసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ లెటర్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఇదిగోండి, థర్డ్ లెటర్ టు ద లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ అంటే ఈకి వచ్చాను. ఓకే, విచ్ ఈజ్ సెకండ్ లెటర్ బిలో అన్నాడు. ఓకే, ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, బీకి వచ్చాను. ఓకేనా. సో అందరూ ఇప్పుడు ఆన్సర్ బి పెట్టేసే అవకాశం ఉంది. కానీ రో 3, రో 5 ఏమి ఇంటర్చేంజ్ అయింది. అంటే బి ప్లేస్లో నువ్వు ఆన్సర్ ఏం పెట్టాలి? ఈ పెట్టాలి. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి? ఈ అనమాట. అంతేనా కాదా? నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ ఇది అటు అది ఇటు ఏమైంది? ఎక్స్చేంజ్ అయింది. సో రో 3, రో 5 ఎక్స్చేంజ్ అయింది కాబట్టి కంపల్సరీగా నీకు రో 5లో ఆన్సర్ వస్తే రో 3లోది ఆన్సర్ అవ్వాలి. ఎక్స్చేంజ్ చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6వ క్వశ్చన్. ఇది ఎక్స్చేంజ్ క్వశ్చన్స్ అనమాట, బాగా అడుగుతూ ఉంటాడు. టైం కిల్ చేయాలంటే ఇవి అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. రో 1 వాట్ ఈస్ ద లెటర్ బిట్వీన్ 2 డీస్ అన్నాడు. రో 1లో 2 డీస్ మధ్య ఏముంది? ఈ ఉంది. సో ఆన్సర్ ఈ అవ్వాలి, అంతేగా. సో 6వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఈ అనమాట. నెక్స్ట్ విచ్ లెటర్ ఈస్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ది ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది బి. ఓకే, ఇచ్చాడుగా, బి ఇన్ రో 2. ఇలా లెఫ్ట్ అని చదవద్దు, కన్ఫ్యూజ్ అవుతావు. బి వరకు కొట్టు, బి ఇన్ ద రో 2. రో 2లో ఇంకో బి ఉందనుకో, వాడు కన్ఫర్మ్ చేస్తాడు. ఇదిగో రో 2లో ఒక బిఏ ఉంది, ఇంకో బి ఉంటే చెబుతాడు. ఓకేనా. ఓకే, వచ్చాను. బి ఇన్ రో 2, ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ అంటే డి. తర్వాత థర్డ్ టు ద రైట్ ఆఫ్ ది అన్నాడు, థర్డ్ రైట్ అన్నాడు. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఓకేనా. సో నా ఆన్సర్ ఏమవ్వాలి? థర్డ్ రైట్. ఇంకేముందో క్వశ్చను? థర్డ్ రైట్. సో థర్డ్ రైట్లో ఏముంది ఆన్సరు? ఏదో సంథింగ్ చేశాను తేడా, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళా చూద్దాం. బి ఇన్ రో 2, అదిగోండి రో 2 అని చదువుతున్నా చూసారా? రో 3. అదే మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. హడావుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా నెంబరింగ్, రోమన్ నెంబర్స్ని జాగ్రత్తగా చూడండి. 2 అనుకొని 3 అనుకున్నావా, లెక్క చేసిన టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఓకేనా. వాడు రో 3లో బి గురించి మాట్లాడాడు, నేను రో 2లో తీసుకున్నా. కాదు, రో 3లో బి. ఓకే, ఏమన్నాడు తర్వాత? ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఫస్ట్ లెటర్ లెఫ్ట్ అంటే ఆన్సర్ ఈ. తర్వాత థర్డ్ లెటర్ టు ద రైట్ అన్నాడు, థర్డ్ రైట్ అంటే 1, 2, 3, 1, 2, 3. థర్డ్ రైట్ అంటే నాకేమొచ్చింది? సి వచ్చింది. సో 7వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవ్వాలి? సి అవ్వాలి. ఇలా సాల్వ్ చేయాలన్నమాట. తర్వాత విచ్ లెటర్ అపియర్స్ మోర్ దెన్ వన్స్ ఇన్ కాలం 3. కాలం 3కి వెళ్దాం. మోర్ దెన్ వన్స్, ఇదిగోండి ఏ 2 సార్లు వచ్చింది. మోర్ దెన్ వన్స్ అంటే 2 సార్లు కన్నా 2 సార్లు రావటమేగా. సో ఆన్సర్ ఏమవ్వాలి? 8వ క్వశ్చన్కి ఏ అవ్వాలి. తర్వాత విచ్ లెటర్ ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది లెటర్ ఏ ఆఫ్ ఏ కాలం 4 అండ్ రో 4. కాలం 4, రో 4 ఆడికి వెళ్ళిపోదాం.
రెండు ఇచ్చాడంటే ఈజీగా నావిగేట్ చేయొచ్చు. కాలం 4 రో 4, కాలం 4 రో 4 అంటే ఏ వెళ్ళిపోయాను. నెక్స్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది సెకండ్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఓకే, దానికి సెకండ్ లెఫ్ట్ ఏంటి? సో సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సి, సెకండ్ లెఫ్ట్ డి. సో ఆన్సర్ ఏమవ్వాలి? డి అవ్వాలి. సో 9వ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటి? డి. ఫైనల్లీ 10వ క్వశ్చన్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, మళ్ళా కాలం 3 కాలం 5 అంటే 3, 5 ఏమైనాయి? ఎక్స్చేంజ్ అయినాయి. ఓకే, ఫస్ట్ మనం ద లెటర్ ఏ ఇన్ రో 4కి వెళ్దాం. నేను ఫస్ట్ చదివేసాను, ఎమ్మంటే కిందకు వచ్చేసా. చూసారా, ఎక్స్చేంజ్ అయిన పాయింట్ చదివాను, అర్థమైపోయింది. వెంటనే రో 4కి వచ్చాను. రో 4లో ఏమన్నాడు? ఏ లెటర్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇదిగోండి రో 4లో నాకు ఏ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ లెటర్ జస్ట్ ఎబో అన్నాడు. జస్ట్ ఎబో అంటే సి. ఓకే, తర్వాత ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఫస్ట్ లెటర్ టు ద లెఫ్ట్ అంటే డి. ఓకే, తర్వాత ఫస్ట్ లెటర్ బిలో అన్నాడు. ఓకే, ఫస్ట్ లెటర్ బిలో అన్నాడు అంటే సి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? సెకండ్ టు ద అన్నాడు. సో సెకండ్ టు ద, సెకండ్ టు ద ఫస్ట్ లెటర్ బిలో దట్ రో అంటే సికి వచ్చాను. ఓకే, తర్వాత సెకండ్ టు ద లెఫ్ట్, జాగ్రత్తగా చూడండి, సెకండ్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కాలం 3 కాలం 5 చెప్పాడు, అవునా కాదా? ఇదిగోండి జాగ్రత్తగా చూడండి, ఇది కాలం 3, ఇది కాలం 5. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు వీడు? జాగ్రత్తగా చూడండి పాయింట్ నేను చెప్పేది. సెకండ్ అని చెప్పి లెఫ్టా రైటా చెప్పలేదు. అలాగని క్వశ్చన్ తప్పని కాదు, వీడు ఏం మాట్లాడుతున్నాడు? కాలం 3 కాలం 5 మాట్లాడుతున్నాడు. నేను ఒకవేళ దీనికి సెకండ్ లెఫ్ట్ వెళ్ళాను అనుకో, అది కాలం 1 అయింది. కానీ కాలం 1 గురించి క్వశ్చన్లో చెప్పాడా? అసలు ఎక్స్చేంజ్ చేస్తుంది కాలం 1 కాదు కదా. కాబట్టి వాడు ఎప్పుడైతే ఇలా సెకండ్ అని చెప్పి లెఫ్టా రైటా చెప్పకపోతే అక్కడ ఎక్స్చేంజ్ పనిచేస్తున్నట్టు. కంపల్సరీగా మనం డిఫాల్ట్గా ఏం తీసుకోవాలి? ఫస్ట్ సెకండ్ దీన్ని తీసుకోవాలి. అంటే మనం ఈని తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే కాలం 4 కాలం 5 కాలం 3 రెండు ఏమైనాయి? ఎక్స్చేంజ్ అయింది. కాబట్టి చాలామంది సార్ బి ఎందుకు తీసుకోకూడదు నీకు ఎక్స్చేంజ్ అని చెబుతూ కాలం 1 మాట్లాడట్లేదు కదా అంటే కంపల్సరీగా కుడివైపే వెళ్ళమని చెప్పకనే చెబుతున్నాడు. సో మనం ఇక్కడికి వెళ్ళాలి. ఆన్సర్ ఈ పెట్టకూడదు, ఎక్స్చేంజ్ అయింది కదా. కాబట్టి ఈ ప్లేస్లోకి ఎవరు వస్తారు? సి వస్తారు. సో ఆన్సర్ ఈజ్ సి. ఆన్సర్ ఈజ్ సి అన్నమాట. ఓకేనా? ఇలా మీరు సాల్వ్ చేయాలి. ఇలాగ మీరు ప్రతి టెస్ట్ని సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇలాగే మీకు కొన్ని ఎక్సర్సైజులు నేను తీసుకొస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ప్రాక్టీస్ సెట్ 1లో నేను ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 2 రెండు చేయించాను. నెక్స్ట్ ఇంకో దాంట్లో నేను ఇంకో మరికొన్ని టెస్టులు చేపిస్తూ ఉంటా. ఇలాగా నాకు కనపడిన కొత్త క్వశ్చన్స్ అన్నీ కంపల్సరీగా తీసుకొస్తూ ఉంటాను. అయితే మీరు డౌట్స్ పెడుతున్నారు చూసారా, వాటన్నిటినీ కూడా చక్కగా పీడిఎఫ్ లాగా తయారు చేసుకొని వాటన్నిటినీ తీసుకొచ్చి డౌట్లో నేను క్లియర్గా మాట్లాడతాను. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకోసమే చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా అందరూ వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా చదవండి. ఈ సైకో ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా? ఇలా చాలా టెస్టులు వస్తూ ఉంటాయి. మీరు ఏ టెస్టుల్లో బాగా మిస్ అయిపోతున్నారు, ఎక్కడ మీకు పోతున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నేను చూసి వాటిని ఇంకా ఎఫిషియెంట్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.